బాపు గారికి పెళ్లి చేయవారా ఇక? ఎందుకు చేయన్న చేసుడే అలా అంగబాడుకోకు. అడిగితే ఏం చెప్తలేడు. ఊరి మీద మైషమ్మ పోతున్నట్టున్నాడు. పెళ్లి లేదు, పేరంటం లేదు. ఏమనుకుంటారా ఊరోళ్ళందరూ? ఏమైనా ఉన్నదనుకుంటారా లోపం గిట్లా? ఆ లంచులకు చేసుకుంటా అంటే చెయ్యనన్నా నేను. ఏమనంటే గుద్దంగది గుడిసె కప్పది అన్నట్టు కంటికే కనిపిస్తలేదు నేను దానికి. యువతి నన్ను లవ్ చేస్తాడు కావచ్చు పోరడు. పోనీ యువతి నన్ను ఉంచుకున్నాడేమో కావచ్చు, అందుకే పెళ్ళొద్దు గిల్లొద్దు అంటున్నాడు. నువ్వు ఈ గుద్దలెంటికెళ్ళ మాటలు మాట్లాడకన్నా నువ్వు నాకు జిర్రుమంటది. చెప్పేదేదో ఉంటే కరెక్ట్ చెప్పానా? ఇగో వానికైతే ఓ సంబంధం చూడరా ముందు, తర్వాత చెప్తా గాని. గట్లనే ఇడవకరా అండి, ఊరి మీద ఇడిచిన మైషమ్మ పోతు లెక్క. ఆనికంటే చిన్న చిన్న పోర్లకు పెళ్లిళ్ళు అవుతున్నాయి. గుద్ద కింద 27 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి చేసుకోవాలంటున్నాడు. ఈ గుద్దాకిలోడు ఇంత గట్టిగా చెప్తుండేది. సరే సరే అన్న, చేద్దాం. ఆయనకి నువ్వే ఏదో సంబంధం చూడలేవేంది. ఏడున్నావు నాన్న? ఎందుకు డాడీ? ఇగో ఇప్పుడే దొడ్డికి పోయినా, గుద్దగలగానికి ఎవ్వరు లేరు. ఇంటికి వస్తావా జర అడిగావు? నీ అవ ఎప్పుడు చూడు అవే జోకులు. ఏమైందే? మరి ఆడున్నవరా అంటే ఎందుకు అంటున్నావు? లేకి లంచోడక ఇంటికి రా, పని ఉన్నది నీతోని. నీ అవ ఇంతకు ముందే వచ్చినా గానీ ఇంట్లోకేని అడుగు బయట పెడితే చాలు ఏడున్నావు, ఎటు పోతున్నావు, ఎవరిని వీక్తున్నావు. ఎందుకే ఇప్పుడు? గుద్దల కొంటె పురుగు కూడా కొరుకుతున్నదారా? ఏళ్ళ కుక్క మురిగినట్టు మురుగుతున్నావు. ఇప్పుడు వస్తావరా ఇంటికి? పనున్నది, ఎక్కువసేపు అయినా కసతి. ఏం బిక్తున్నావు నువ్వు? ఆడ ఏమైనా చేతుల్లోనో ఆతులు వీక్తున్నావా? పనుందంట పని. అత్తున్నాగి ఎవర్రకు ఏదో చదివిందే చదువుతావు. మంచిగా కూర్చోరా. గుద్దల అర్షమ్మలు కూడా మోపైనాయా? పంది లెక్క మసులుతున్నావు. మంచిగా కూర్చో. ఈ అవ టెన్షన్ అవుతుంది డాడీ. ఏమైందో చెప్పే ముందు. మమ్మల్ని బతకమంటావా సావమంటావరా? నీకంటే కింద బచ్చగాళ్ళకు పెళ్ళయ్యే పిల్లలు పుట్టే. నీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదురా? నీ అవ ఇప్పుడు చేసుకుంటున్నా నేను పెళ్ళి అన్న సావదెంగుతున్నారు. నాకు పెళ్ళొద్దు, పేరంటమద్దు. నాకు తిక్క తెగిందంటే సన్యాసం తీసుకుంటా చూడు చెప్తున్నా. చూసిన వారా చూడు, ఆతులు గడపరలైనయి. ఆడు ఇంకెందుకు వింటాడు నా మాట అంటే లెక్కనే లేదు దానికి. ఎదురు మాట్లాడుతాడు చూసినావా? ఆడు నాకే ఎదురు మాట్లాడుతున్నాడు. ఎవడో పక్కింటి కామేష్ గారు చెప్పాడా నీకు పోరానికి పెళ్లి అది ఇది అని? ఆయన గుద్దబట్ట చక్కగా కడుకోమని ఫస్ట్. ఎవడెందుకు చెప్తాడు రా గుద్దాకిలోడా? గుద్ద కిందకి 20 ఏళ్ళు దాట వాటే. ఇంకొన్ని రోజులు అయితే ఎవతి చేసుకుంటారా నేను? నీ అవ పెళ్లి చేసుకునేదాకా పెళ్లి చేసుకో అని తలుగుతారు. చేసుకున్నాక నా కొడుకు నన్ను దేక్తలేడు, పెళ్ళం గుద్ద చుట్టే తిరుగుతున్నాడని మళ్ళీ ఎక్కునే నాకే. ఎవరినైనా లవ్ చేస్తున్నావా మరి? బాబు చెప్పురా ఏమన్నా ఉంటే. మరేమన్నా లోపం ఉందారా? చెప్పురా, డాక్టర్తో నేను మాట్లాడతా. గుడ్లల్లా దిడ్లల్లా ఏమన్నా ఉంటే చెప్పురా బేటా. అరే డాడీ అట్లాంటిది ఏం లేదే. ఎవతను ఉంటే చెప్పురా, ఎట్లనో మాట్లాడి పెళ్లి చేద్దాం. నేను లేనా నీకు? చెప్పు బేటా, ఏమన్నా ఉన్నదా? అయ్యో డాడీ అట్లాంటిది ఏం లేదే. ఉంటే నీకే చెప్పనా? చెప్పు డాడీ. నీకు దండం పెడతా డాడీ, కొద్ది రోజులు ఆగే. మళ్ళీ కొన్ని రోజులు అంటావేం రా? నీ కొన్ని రోజుల్లో కొల్లిందేంగా. నేను బయటికి వస్తే చాలు, పోరానికి పెళ్లి చేయవా, గుడ్డలు ఉన్నట్టున్నాడు, ఆయనకి పెళ్లి లేదు, పేరంటం లేదన్న ఇజ్జత్ తీస్తున్నారా? ఒర్ర కాదు, ఏం చేయమంటావు ఇప్పుడు?